హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ గోంగూర కూర వండే విధానం చూడండి. ఇది పలవాలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. ఎలా ఉందో మొత్తం చూసి నేర్చుకోండి తెలియని వాళ్ళు. ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో ఇది వస్తుంది. ఆ ఛానల్ 1K దగ్గరలో ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక 55 సబ్స్క్రైబర్లు వస్తే 1K పూర్తి అవుద్ది. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని లాంగ్ వీడియోలోనే కామెంట్ చేయండి. చేస్తే దాన్ని బట్టి మీకు ఛానల్ ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాము, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను గోంగూర టమాటా మిల్ మేకర్ వేసి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఇందాక అసలు తీద్దాం అనుకోకుండా మళ్ళీ తీద్దాం చూస్తారు చాలామంది అని. నేను ఏమి వేసాను, నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు వేసాను. ఉప్పు కూడా వేయలేదు ఫ్రెండ్స్. వేయాలని కూడా వేయచ్చు, నేనైతే వేయలేదు. ఒక్కోసారి వేస్తా, ఒక్కోసారి వేయను. ఇదిగోండి, టమాటాలు ఏమో 2 పెద్దవి మిక్సీ వేసుకున్నాను. గోంగూర ఏమో 20 రూపాయలు. మిల్ మేకర్ ఈ ఫ్రెండ్స్ ఒక 10 రూపాయలు ఎలా ఉంటాయి అంతే. ఇప్పుడు అలాగే 1 స్పూన్ అల్లం కూడా వేసుకున్న, అల్లం వెల్లిపాయ పేస్టు. ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి టమాటాలు వేస్తున్నా. మిల్ మేకరు ఇందాక వేడి నీళ్ళలోనే నేను మొత్తం వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టేసుకున్నానండి. అంటే వేడివేడిగా కాసుకున్న నీళ్ళలో మిల్ మేకర్ వేస్తే చక్కగా ఇదిగోండి. ఇప్పుడు అవి మొత్తం పిండాలి, కొంచెం చల్లారాలని చెప్పి నేను ఇందాక వదిలేసాను. ఇప్పుడు పిండి టమాటాలు అలాగే వేసాయి కదా, ఆ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలు ఓవెన్ పెట్టకుండా అదే గిన్నెలో పిండేసి ఉంచుకుంటున్నా. ఇంకా ఈ వేగితే టమాటాలు కూడా కొంచెం వేగితే ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. నేను ఒక పక్కన పిండితో ఒక పక్కన గోంగూర ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా. మిల్ మేకర్ గోంగూర కర్రీ చివరిలో కూడా మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండితేనే బాగుంటుంది, పిండపోతే బాగోదు మిల్ మేకరు. ఇందాక వేడిగా ఉన్నాయని చెప్పి నేను పిండలేదు, ఇప్పుడు పిండుతున్నా. పిండిన తర్వాత ఎన్ని నీళ్ళు వస్తున్నాయో చూపిస్తాను. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టమాటాలు ఏంటి అలా ఉన్నాయి అనుకోకండి, గోంగూర మిక్సీ చేసా కాబట్టి టమాటా కలర్ ఆ కలర్ వచ్చింది. లేకపోతే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎర్రగా వచ్చాయి, అందువల్ల అలా వచ్చింది. లేకపోతే ఇంకా బాగా వచ్చింది. మిల్ మేకర్ కూడా పిండి వేయడం అయిపోతుంది. కరెక్ట్గా నేను టమాటా చూపించా కదా, ఆ గిన్నెడు వచ్చినాయి ఫ్రెండ్స్ మిల్ మేకరు. నేను ఇది వండేది 2 పూటలకి. ఇదిగోండి, దీంట్లో వచ్చినాయి. ఇక నీళ్ళు చూసారు ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు నీళ్ళు పారిపోసి మిల్ మేకర్ దాంట్లో వేసి చూపిస్తే మీకు అప్పుడు ఇంకా అర్థమవుద్ది. ఇదిగోండి చూసారా, నీళ్ళు లేవు. ఇదిగోండి, ఇక ఇది ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చినాక ఏం వేయాలో చెప్తాను. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీద్దాము. చూసారా, నూనె కూడా బయటకు వచ్చింది, ఉడికిపోయింది. ఇప్పుడు ఇదే తీసుకుందాం గోంగూర. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర మొత్తం కలిపేసా. ఇప్పుడు దీంట్లో మిల్ మేకరు కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. కనపడుతుందా ఫ్రెండ్స్? దీంట్లోనే ఉప్పు వేసుకొని ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాల నుంచి ఉప్పేసి, ఉప్పు అయితే 1
2 ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం, అంటే మొత్తానికి చక్కగా మంచిగా రావడం కోసం నీళ్ళు పోసుకుందాం. నేను ఏంటంటే ఇందాక టమాటా నీళ్ళు ఉంటాయి కదా కొన్ని, అవి పోసేస్తుంది చాలు. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఆ తర్వాత కారం కూడా వేసి అయిపోద్ది ఫ్రెండ్స్. మసాలా ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఒక 5 నిమిషాలు అంటే మధ్యలో శాంతం తగ్గించకూడదు, మంట శాంతం ఫుల్గా పెట్టకూడదు, మధ్యలో పెట్టి మూత పెట్టండి సరిపోద్ది. ఒక 5 నిమిషాలు అయితే తీద్దాం. హాయ్ అండి, కారం వేస్తున్నా ఇప్పుడు. తీసి 5 నిమిషాలు అయ్యింది. ఒక స్పూనే వేస్తున్నా, ఎందుకంటే ఘాటు బాగుంటుంది, పచ్చికారం కదా, ఎందుకంటే మసాలా కూడా వేస్తాం కదా అందుకని. ఇదిగోండి, ఒక స్పూన్ ఇది వేసాను. ఒక 5 నిమిషాలకి నెక్స్ట్ మసాలా వేయడమే అంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఇదిగోండి, ఒక 5 నిమిషాలు ఆగి ఇది కూడా ఒక స్పూన్ వేస్తుంది మసాలా. నేను మసాలాది కూడా వీడియో పెట్టాను, బి అశోక్ కుమార్ -J1 ఛానల్లో వస్తుంది. దాంట్లో ఈ కూరగాయల్లో వేసుకోవచ్చు ఈ మసాలా, నీస్ కూరలో కూడా వేసుకోవచ్చు, చికెన్ మటన్ ఏ దేంట్లో అయినా. మసాలా కర్రీస్లో నాన్ వెజ్ వెజిటేబుల్ అన్నీ దేంట్లో అయినా వేసుకోవచ్చు ఈ మసాలా. మసాలా వంకాయ వండుకుంటాం దాంట్లో వేసుకోవచ్చు, మసాలా చికెన్ దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు తీసేయండి ఫ్రెండ్స్. ఇక ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 1K దగ్గరలో ఉంది, ఒక 50-55 అలా వస్తే 1K అయిపోద్ది ఈ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు ఆగి తీసేయడమే ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో, ఎమ్మి ఎమ్మి కూర. ఇది చపాతీలో బాగుంటుంది. మళ్ళీ బిర్యానీ వండుకుంటాం కదా, కూరగాయలతో బిర్యానీ లేదా ముట్టి బిర్యానీ వండుకున్నప్పుడు ఇది నంచుకొని తినొచ్చు. మళ్ళీ చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. గోంగూర మిల్ మేకర్ కూర అండి, చాలా బాగుంటుంది. చూసారు, అడుగును కూడా మాడాల. ఒకసారి మాడిపోయింది ఫ్రెండ్స్, నెయ్యి మాడిపోయి అలా అయిపోయింది. ఎంత ఈ నల్లదనం ఎంత తీయాలనుకున్నా మళ్ళీ రావట్లేదు. ఏమనుకోకండి, ఏంటి దాకా ఇలా ఉంది అనుకోకండి. నెయ్యి వేడి చేసినప్పుడు మరగబెట్టినప్పుడు నల్లగా అయిపోయింది, మాడిపోయింది, అందువల్ల అలా ఉంది. లేదంటే మంచిదే. చూసారు కదా, కానీ నాకు ఇష్టం ఫ్రెండ్స్. మిల్ మేకర్ కూడా ఉట్టి తింటే భలే పుల్లగా బాగుంటుంది. చూద్దాం అసలు ఉప్పు కారం ఏమైనా వేయాలో ఇంకా చివరిగా చూసి కట్టేద్దాం. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. బాయ్ ఫ్రెండ్స్.